ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకడు ఒక బుల్లెట్ మీద, ఒకడు ఇంకో బుల్లెట్ మీద వచ్చేస్తున్నారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్కిట్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ స్కిడ్లో ఒకటి బుల్లెట్కి ఇంకోటి బుల్లెట్కి చిన్న క్రాషెస్ పడ్డాయి అంతే. ఒకరిని తిట్టుకోవడం మొదలుపెట్టి అది తగదాకా వెళ్ళి కొట్టుకోవడం దాకా వెళ్ళి కొట్టుకుంటున్నారు. అందులో కొట్టుకుంటుంటే మధ్యలో అక్కడ ఒక పెద్ద కర్ర కనిపించింది. ఒకటి తీసుకెళ్ళి పెద్ద కర్రని తీసుకెళ్ళి వాడిని నెత్తి మీద కొట్టాడు. ఆ తల మీద కొట్టగానే వాడు స్పాట్ డెడ్, ఆడు చచ్చిపోయాడు. వీడిని పోలీసులు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడిస్తారు. అంటే ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. అయితే వాడికి శిక్ష వేసేది, కానీ ఆడెప్పుడు ఈ 7 సంవత్సరాల తర్వాత వస్తాడో రాడో తెలియని పరిస్థితి. వీడు చచ్చిపోయాడు, పెళ్ళి అయింది. అయితే ఆ చిన్న సరదా ఎక్కడి దాకా వచ్చింది, చంపుకోవడం దాకా వచ్చింది. అంటే అంతవరకు రాకముందే వీళ్ళు ఇప్పుడు స్కిడ్ చేసినప్పుడే స్క్రాచెస్ పెట్టినప్పుడే ఒకరికొకరు సారీ చెప్పుకుంటే కోట్లు పోతాయా? కోట్లేం పోగా. పోనీ అలా చెప్పడం వల్ల వీళ్ళ ఇమేజ్ పోతుందా? పోదు కదా. సరదాగా ఒక సారీ చెప్పేస్తే ఇంతవరకు ఉండదు కదా. అహంకారం ఇదే ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఏం మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో ఒక్కరికొకరు తెలియదు. నువ్వెంత నేనంత అనుకునే పరిస్థితులు జీవితాలు ఎలాగే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు ఎక్కడ మొదలుపెట్టి ఎలా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారో తెలియదు. ప్రేమ కోసం ఒకరైతే, చిన్న మాటల కోసం ఒకరైతే, డబ్బు కోసం ఒకరైతే, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చిన్న కారణాల వల్ల పెద్ద కారణాలు తీసుకొని వాళ్ళ యొక్క ప్రేమలో ఆత్మీయతలు చంపేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతూ బోల్డ్ ఉన్నాయి. అందుకే మౌనంగా ఉండండి, చిరునవ్వు నవ్వండి. ఇటువంటివి ఏమైనా మీకు ముందుగా తెలిసిపోతుంది కదా. ఎవరో ఏదో అన్నంత మాత్రం మన చిన్నాళ్ళం అయిపోగా అంతేగా. తర్వాత మళ్ళీ మనం ప్రేమతో మనం మాట్లాడుకొని ఉండొచ్చుగా. ఉండలేము. ఏమంటే అహంకారం. ఇది మానుకోండి. ఓకే, నమస్తే. నా పేరు రామప్రసాద్. నా ఛానల్ పేరు రాంపద్మనాథ్.